గందరగోళం తర్వాత జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్ తిరిగి ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కూడా సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. 46 విభాగాల ఉప కాంట్రాక్టు చేయడానికి కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో తొలగించిన 5,000 మంది కాంట్రాక్టు కార్మికులను వెనక్కి తీసుకోవాలన్నారు. అయితే తీర్మానం చదువుతున్న సమయంలో వైసీపీ కార్పొరేటర్లు మళ్లీ అడ్డుపడగా పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఈ ఉదయం కూడా ఘటనపై కౌన్సిల్లో గందరగోళం తలెత్తింది. గందరగోళం తర్వాత జీవీఎంసీ జనరల్ బాడీ మీటింగ్ తిరిగి ప్రారంభమైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని సమావేశంలో మేయర్ పీలా శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. 46 విభాగాల ఉప కాంట్రాక్టు చేయడానికి కూడా ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో తొలగించిన 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెనక్కి తీసుకోవాలన్నారు. అయితే తీర్మానం చదువుతున్న సమయంలో వైసీపీ కార్పొరేటర్లు మళ్లీ అడ్డుపడగా పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఈ ఉదయం కూడా ఈ ఘటనపై కౌన్సిల్లో గందరగోళం తలెత్తింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ దీప్కా, చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశం ఈరోజు అయితే ప్రారంభమైంది. అయితే జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సర్వసభ్య సమావేశంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజుతో పాటు వంశీకృష్ణ శ్రీనివాసరావు కుటుంబ పార్టీకి సంబంధించినటువంటి 3 కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరు, అలాగే ఆ జీవీఎంసీకి సంబంధించినటువంటి అన్ని వార్డులకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఉదయం 11 గంటలకి ప్రారంభమైనటువంటి కౌన్సిల్ ఏదైతే ఉందో జీవీఎంసీకి సంబంధించినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఈ సమావేశం అయితే కౌన్సిల్ ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి అతి కొద్ది సమయంలోనే పోడియం వద్దకైతే ఏదైతే మేయర్కి సంబంధించిన పోడియం ఏదైతే ఉందో పోడియం వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అంతా కూడా నల్ల చొక్కాలు ధరించి, నల్ల రిబ్బన్లు ధరించి అయితే వచ్చి గందరగోళ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. పూర్తిగా రసబసగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందో. అయితే ఈరోజు ఏదైతే సర్వసభ్య సమావేశం జరుగుతుందో సర్వసభ్య సమావేశానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఏదైతే ఉందో దానిపైన ఎజెండా జరగాలి, దానిపైన చర్చలు లేవనెత్తాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా పోడియం వద్దకైతే వచ్చిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో కొద్దిసేపు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లతో పాటు ఇటు టీడీపీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల మధ్య అయితే మాటల యుద్ధమే కొనసాగిందని చెప్పుకోవాలి. అనంతరం కూడా జరిగినటువంటి సమావేశం ఏదైతే ఉందో సమావేశం అయితే దాదాపు అరగంట పాటు అయితే వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం జరిగినటువంటి ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి 84 అంశాలపైన ఈరోజు ప్రధాన ఎజెండాగా కూడా సమావేశం అయితే జరగనున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అందరు కార్పొరేటర్లు కూడా దీనికైతే సమ్మతి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధాన ఎజెండాగా కూడా ప్రవేశపెట్టాలంటూ కూడా వారంతా కోరిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దీనికి సంబంధించి తీర్మానం చేయాలంటూ కూడా ఏదైతే మేయర్కి సంబంధించినటువంటి పోడియంను అయితే చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపు 44 సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దానిపైన కూడా తీర్మానం చేయాలి. అలాగే గతంలో తొలగించినటువంటి 5,000 కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, దీనిపైన తీర్మానం చేయాలంటూ కూడా పట్టుబట్టు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దాదాపు అరగంట పాటు వాయిదా పడిన తర్వాత కూడా మరలా ఆ సమావేశం అయితే ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు వెనక్కి తగ్గలేదంటూ కూడా మరలా కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో గందరగోళ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. అయితే దీనిపైన పూర్తిగా ప్రధాన ఎజెండాగా తీసుకొని దీన్ని తీర్మానిస్తున్నట్లు కూడా
ఆ విశాఖకు సంబంధించినటువంటి గ్రేటర్ విశాఖ మేయర్ పేలా శ్రీనివాసరావు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం దాన్ని కూడా పూర్తిగా కూడా దీంట్లో కూడా అంశం అనేది కూడా చేర్చేటటువంటి అవకాశం ఉందంటూ చెప్పిన పరిస్థితి కనిపించింది. అలాగే ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి అంశాలపైన కూడా పూర్తిగా చర్చ జరగాలంటూ కార్పొరేటర్లంతా కూడా కోరిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి సర్వసభ్య సమావేశం ఏదైతే ఉందో సర్వసభ్య సమావేశంలో దాదాపు 84 అంశాలకు ఉన్నటువంటి ఆ విషయాలపైన కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే వాడివేడిగా జరుగుతున్నటువంటి చర్చలు అటు వైసీపీకి సంబంధించి కానీ ఇటు కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేట్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.